ఇప్పుడు ప్రవీణ్ టెక్నిక్స్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో రియల్మీ GT60 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ GT60 టాప్ పర్ఫార్మర్ అనేసి అయితే ఇక్కడ హైలైట్ కూడా చేసిరు. అండ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో లుక్ వైజ్, ఫీల్ వైజ్ అండ్ కెమెరా కట్అవుట్ డిఫరెంట్గా అయితే చాలా మంచిగా అనిపించి యూనిక్గా అనిపించింది. హైలైట్ చూసుకుంటే ఇదే 600 hz హైపర్ డిస్ప్లే వస్తుంది, టాప్ పర్ఫార్మెన్స్ అని పెట్టారు కదా. కొన్ని హైలైట్ చూసుకుందాం. సో 120 watts ఛార్జర్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్లస్ Gen 3 ప్రాసెసర్, ఐస్ వేపర్ కూలింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది, 3D గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. మంచి ప్రొడక్షన్, మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ నానో మిర్రర్ డిజైన్, ఇక్కడ హైయర్ వేరియంట్ కూడా ఉంది, 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. ఇంకొంచెం మెల్లగా అయితే ఇక్కడ టాప్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మిగతా వేరే ఫీచర్స్, ఇది కూలింగ్కి సంబంధించిన ఫీచర్స్, తొందరగా హీట్ అనేది డెసిపేట్ చేస్తుంది. అండ్ 5500 mAh బ్యాటరీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో 10 minutes లోపల 50% ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ 1600 సైకిల్స్ వస్తుంది అన్నమాట. 80% దాకా పెడితే ఇట్లా మనం మంచిగా బ్యాటరీ లైఫ్, డెడికేటెడ్ మంచి బ్యాటరీ లైఫ్తో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసినాం. ఇక్కడ ప్రో HDR డిస్ప్లేతో పాటు వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే వీళ్ళు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మంచిగా పెట్టినవి. మంచి టచ్ రెస్పాన్స్తో కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ మెయిన్ ఫీచర్స్ కదా, మనం ఏం చేద్దామంటే కెమెరాకి వెళ్ళిపోతాం. సో కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది 50 MP OIS కెమెరా వస్తుంది, మంచి కెమెరా అనేవి. అండ్ దాని తర్వాత ఇక్కడ పిక్చర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. నార్మల్గా స్లైడ్స్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాంటీనా అరే ఉంది, మేట్రిక్స్ 2.0. సో ఇక్కడ మోస్ట్లీ స్మార్ట్ ఫోన్ ఎడ్జెస్ ఏవైతే బార్డర్స్ ఏవైతే అవన్నీ కూడా యాంటీనాసే అనమాట అవి. సో ఇది నార్మల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఫీచర్స్ చూసుకుంటే ఎయిర్ జెస్చర్ వస్తుంది, రియల్మీ వాళ్ళది ఎయిర్ జెస్చర్ ఉంది అది. సో రియల్మీ Y 5.0 బేస్డ్ ఆన్ 114 ఏమంటారు ఫ్లాష్ క్యాప్స్యూల్ నోటిఫికేషన్స్ వీటిని తీసుకొచ్చారు. అండ్ యాప్స్ స్పెసిఫైడ్ వాల్యూమ్స్ కూడా సపరేట్గా యూట్యూబ్కి ఇంత వాల్యూము, వేరే మోడ్స్కి ఇంత వాల్యూమ్ అనేసి అయితే ఇది ఒక మంచి విషయం. పర్టికులర్ యాప్కి ఇంత బాగుంటుంది. అండ్ ఫైల్ డాకింగ్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ని సెన్సిటివ్ ఎన్హాన్స్డ్ NFC-తో పాటు కూడా వస్తుంది. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ వస్తుంది, ఎక్సెల్ గ్రీన్ మోటర్, డ్యూయల్ స్పీకర్స్, ఇవన్నీ మంచి ఫీచర్స్తో పాటు అయితే వస్తుంది బై అన్న. మంచి ఫీచర్స్తో పాటు వచ్చింది కదా. ప్రైస్ ఎంత ఉండొచ్చు అన్న అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 31,000 ఉంది బై. ఇక్కడ మీరు కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకుంటే ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ 4 వేరియంట్లు వస్తుంది. ఇక్కడ బేస్ వేరియంట్ చూసుకుంటే 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు 31,000 ఉంది. 8GB RAM 256GB వేరియంట్ చూసుకుంటే 33,000 ఉంది. 12GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 36,000 ఉంది. 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 40,000 ఉంది. అన్న 4 ఏది తీసుకోవాలంటే పోయి కళ్ళు మూసుకొని బేస్ వేరియంట్ తీసుకోండి అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. 31,000 సరిపోతుంది. ప్లస్ ఇక్కడ కూపాన్స్ ఆఫర్స్ ఉన్నాయి, అప్లై చేయండి, మీకు వాల్యూ ఫర్ మనీ వచ్చేస్తుంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. రేజర్ గ్రీన్ కలర్ అన్నమాట ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసేది. అండ్ ఫ్లూయిడ్ సిల్వర్ కలర్ 2 కలర్ వేరియంట్స్లో స్మార్ట్ ఫోన్ అయితే మీకు అవైలబుల్ ఉంది. నాకైతే రేజర్ గ్రీన్ కలర్ చాలా మంచిగా అనిపించింది. అండ్ వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయని అంటే పర్చేస్ చేసుకోవడానికి రియల్మీ వెబ్సైట్ కాకుండా అంటే ఎస్ ఉన్నాయి. అమెజాన్లో మీకు అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్తో పాటు. కానీ నేను చెక్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా కొంచెం తక్కువ రేటుకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది ఈ స్మార్ట్ ఫోను. మీకు ఎక్కడ ఈ ఆఫర్స్ ఎక్కడ అప్లై చేసుకుంటే అక్కడ తీసుకోవచ్చు అయితే అడ్వైజ్ చేస్తాను. ఇక్కడ కమింగ్ టు డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి అయితే పెద్దగా హెవీగా డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. ఓన్లీ అంటే 2 అనమాట. ఫస్ట్ వచ్చేసరికి అయితే UI కస్టమ్ UI కాబట్టి కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్, కొన్ని స్లైడ్గా కొన్ని బోర్డ్వేర్స్ ఉంటాయి. అవి మీరు సెటప్ చేసేటప్పుడు కొన్ని డిజేబుల్ కానీ అన్ఇన్స్టాల్ కానీ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితేనేమో ప్రైజ్ అనమాట. సో ఇది 31,000 రూపీస్కి వస్తుంది బేస్ వేరియంట్. సరిపోతుంది అన్నట్టు నేనైతే ఒకటే మాట చెప్తున్నా, బేస్ వేరియంట్ తీసుకోండి బాగుంది. కానీ
31,000 వాల్యూ ఫర్ మనీ కాదు, బిలో 30,000 ఉంటాయి. ఇట్లా వాల్యూ ఫర్ మనీ పై మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తారా, ఏ ఆఫర్స్ యూజ్ చేస్తారా చేయండి, కానీ తక్కువకి వస్తే ఒక 1,000-2,000 వస్తాయి. ఇట్లా 30,000 లోపల వస్తుందంటే తీసుకొని ఒక అడ్వైస్ చేస్తాను. సో ఇదైతే అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఈ స్మార్ట్ ఫోన్స్కి అంటే ఇట్లా చేస్తున్నాయి బై, చాలా ఆల్టర్నేటివ్స్ అవుతున్నాయి. ఫస్ట్ చూసుకుంటే మీకు మోటోరోలా ఎడ్జ్ 50 Pro ఉంది, సేమ్ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. సో క్లోజ్ సేమ్ లాంటి ప్రాసెసరే, జర కెమెరా కట్అవుట్స్ కూడా వస్తున్నాయి. అక్కడ ఏంటంటే అవి బ్యాటరీ మీకు తక్కువ వస్తుంది, కానీ ఛార్జర్ కొంచెం ఎక్కువనే వస్తుంది, 125 watts ఛార్జర్ వస్తుంది. లేదంటే ఇట్లా మీరు పోకో F6 కూడా తీసుకోవచ్చు. సో కొంచెం స్లైట్ జర బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీకు OnePlus Nord CE4 ఉంది కదా 5Gది, అది కూడా నేను రికమెండ్ చేస్తాను. తర్వాత షామీ వాళ్ళది Redmi Note 13 Pro Plus 5G కూడా ఉంది, అది సేమ్ ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది, 28,000-29,000 వేలకు వస్తుంది అనమాట. సో అందుకే నేనైతే ఒకటే మాట చెప్తాను, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో మీరు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, అమెజాన్లో తీసుకున్నా, లేకపోతే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్నా కూడా 31,000 యాక్చువల్ ప్రైస్ వాల్యూ ఫర్ మనీ కాకపోవచ్చు బై. నేను ఏం అడ్వైజ్ చేస్తున్నా అంటే ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం 28,000, 27,000 అట్లా వచ్చిందంటే తీసుకోవాల్సింది ఒక అడ్వైజ్ చేస్తాను. అండ్ ఈ సేల్స్ ఉంటాయి కదా, లైక్ స్పెసిఫిక్గా ఫెస్టివల్ సేల్స్ అప్పుడు ఇంకొంచెం రియల్మీ వాళ్ళు డిస్కౌంట్స్ ఇస్తారు, ఒక 1,000-2,000 రూపాయలు. దాని తర్వాత మనకు ఆ సేల్ కొంచెం స్పెసిఫిక్గా 1,000-2,000 వస్తుంది, అప్పుడు తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాయి. కొన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. మంచిగా ఉంది స్మార్ట్ ఫోన్ పరంగా, స్పెక్స్ పరంగా అంతా కూడా మంచిగా ఉంది. ఏంటంటే ప్రైస్ ఒకటి కొంచెం ఎక్కువ అనిపించింది, అదొకటి డ్రాబ్యాక్ తప్పించి మిగతా అంతా కూడా బాగుంది బై. అండ్ ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, నా ఒపీనియన్ కూడా చెప్పేసాను, ఈ స్మార్ట్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్ కూడా చెప్పేసాను. ఫైనల్గా మీ డిసిషన్ ఏంది, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అయింది మంచిగా ఏంటంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి బై. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతుంది. విషయం వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.